అందరికీ నమస్కారం. జూన్ 4వ తారీఖు అంటే చాలామంది గాయకులకి చాలా పండగ రోజు. ఒక యుగ సంచలన గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒక గాన సంచలనం. ఆయన స్పృశించని గాన తత్వం లేదు మన భారతీయ సంగీతంలో. అటువంటి మహానుభావుడి యొక్క జన్మదినం అందరికీ కూడా పండగ రోజు. గాయకులందరికీ కూడా వారితో నాకు అత్యంత ఆత్మీయత ఉన్నది. నేను హీరోగా చేసినటువంటి సినిమాకి వారు నాకు ప్లేబ్యాక్ పాడారు. అది నాకు చాలా గర్వకారణం. అనేక సందర్భాల్లో మీ ఇద్దరం కలిసి ప్రయాణం చేశాము. నేను మొట్టమొదటిసారిగా ఫస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డు 100 భాషల్లో పాడినప్పుడు శాంతబయటకి వరప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో కలిసినప్పుడు అమాంతం గబగబా నా దగ్గరకు వచ్చి 100 భాషల్లో ఎలా పాడారండి మీరు అని నన్ను హత్తుకుని ఆశీర్వదించారు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. డాక్టర్ జంఝాల గారి ద్వారా వాళ్ళు ఎంతో నాకు అత్యంత ఆత్మీయులయ్యారు. తర్వాత మళ్ళీ మేము అమెరికాలో డాక్టర్ మధు కొరపాటి గారి ఇంట్లో రెగ్యులర్గా కలిసేవాళ్ళం. చాలా గొప్ప ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తి వారు. మా అమ్మాయి సంస్కృతి యొక్క కాన్సెప్ట్కి చిరు గజళ్ళు అనేటువంటి ఒక ఆడియో ఆల్బమ్ కూడా ఆయన ఇచ్చేశారు. నా గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడారు. అనేక సందర్భాల్లో మీ ఇద్దరము కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాది ఫ్యామిలీ. వారి చరణ్ గారు అందరూ కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళ పాప వెడ్డింగ్ కూడా, పల్లవి గారి వెడ్డింగ్ కూడా నేను జంజాల గారు కలిసి చెన్నైలో వెళ్ళాము. ఏం చెప్పాలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, ఆయన గానం గురించి మాట్లాడడానికి గజల్ శ్రీనివాస్ సరిపోడు. నా అనుభవం కానీ, నా దగ్గర ఉన్న సంగీతం కానీ ఇది ఏమీ సరిపోదు. ఒకటే, యుగానికి ఒక గాయకుడు. ఒక గాయకుడు అయితే ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం అయిపోతాడు. కానీ ఈ భారతదేశం అంత గొప్ప గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అది ర్యాప్ కావచ్చు, పాప్ కావచ్చు, ఫోక్ కావచ్చు, భక్తి గీతాలు కావచ్చు, ఇది ట్రెండ్లోకి ఆయన వెళ్ళిపోయి తన గానాన్ని దానికి అనుగుణంగా మార్చుకున్నటువంటి మహోన్నతుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారి జన్మ దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు వారి కుటుంబానికి తెలియజేస్తూ, వారు ఎక్కడున్నా వారి ఆత్మ మనందరినీ కూడా ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ గజల్ శ్రీనివాస్.